హాయ్ అండోయ్! అందరూ ఏడ్చేసేత్తన్నారు. అందరూ బాగున్నారండి బాబు. పొద్దున్నే సిట్టింగ్ ఏయడానికి వెళ్ళామనమాట. సిట్టింగ్ అంటే ఏటో అనుకోకండి. ఊసులు చెప్పుకోవడానికి మీటింగ్ ఏయడానికి వెళ్ళాము. ఖాళీగా ఉంటాం కదా! కాసేపు మీటింగ్ ఏసి వచ్చేస్తాం. ఈలోగాను పచ్చిరొయ్యలు, ఎండ్రాయిలు అలాగే ఎండు చేపలు గట్రా తెచ్చిందనమాట నెత్తల్లో ఈవిడి. మేము గుత్తకి అడిగాము. ఆవిడ రూ. 1000 చెప్పింది. అత్తగారులు ఉంటారు కదా! 300కి అడిగారనమాట. అందరూ గుత్తకంటే అందరూ ఒకసారి ఇలా తీసేసుకొని ఎక్కువగా తీసేసుకుని ఇలా వాటాలు వేసుకుంటారండి. ఇలా పల్లెటూరు సైడ్ ఎక్కువగా ఇలా వాటాలు వేసుకుంటారు ఎక్కువ వస్తాయని. అలాగే ఇందులో సగం పోతాయి అనమాట. తలలో తోకలు తీసేస్తే ఎంత అవదో కొంచెం అవుతుంది అది. అవి కూడాను ఈ నెత్తల్లో చాలా టేస్ట్గా ఉంటాయి. కానీ చాలా క్లీన్గా కడుక్కోవాలి, లేకపోతే ఇసుకంతా మన కూరలో ఉంటుంది అనమాట. ఈలోగా మా ఫ్రెండ్ వచ్చింది. మా ఫ్రెండ్ అంటే ఎవరో కాదులేండి, కుక్క వచ్చింది. తలకాయలు కొన్ని తీసి వాటికి వేసేసారు. కానీ ఇలా వాటా వచ్చేసి రూ. 50 అయింది. కలిసిగా ఉంటే అలాగ ఉంటుంది ఫ్రెండ్స్. కలిసికట్టుగా తిరగాలంటారు కదా, అలాగనమాట. అందరూ పల్లెటూరు సైడ్ అయితే ఇలాగ ఉంటుందండి. అందరూ వాటాలు వేసుకుంటారనమాట ఏం తీసుకున్నా కానీ. నేనైతే మా చెట్టి 4 వంకాయలు ఉంటాయి కర్రీ కింద వండేసాను. నెత్తల్లో కోడిగుడ్డు వంకాయ కర్రీ అనమాట మనం చేసేది. కానీ నేను ఏ మసాలా కూడా యాడ్ చేయలేదు. అలాగే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నెత్తల స్మెల్ అనేది బాగా వస్తుంది అనమాట. అందులో జ్వరం కదా, అత్తగారులు చెప్పారనమాట. అత్తగారులు ఆర్డర్ వేసాక మనం పాటించుకుంటూ ఉంటామా, నెత్తళ్ళు కూడా బాగుంటుంది జ్వరం నోటికి అన్నారు. ఇంకంతే సాయంత్రానికి ప్రిపేర్ చేసాము. ఈ శుభ్రం చేసి క్లీన్ చేతుల్లోకి చాలా టైం పట్టేసింది అనమాట. ఎండలో పెట్టి వాళ్ళు శుభ్రంగా క్లీన్ చేయరు కదా, అందులో ఇసుక గట్టా ఉంటుంది. మనం కూడా వేడి నీళ్ళతో 4-5 సార్లు కడుక్కోవాలి వండుకునేటప్పుడు కూడాను. అందుకే అందులోని కాకినాడ దగ్గర కదా ఫ్రెండ్స్, అందుకనమాట ఇలాంటివన్నీ వస్తాయి. లేకపోతే ఎక్కడో కానీ దొరకవన్నమాట. ఇందులో పెద్ద పెద్ద తట్టాలు గట్టా ఉంటాయి. పెద్ద చేపలు ఉంటాయి, 2 భాగాలు చేసి ఉంటాయి అనమాట. పెద్దది ఉంటుంది అది. అది ఒక రూ. 1000 దాకా చెప్పుద్ది, మనం కొనలేము. కానీ ఇది సరిపోద్ది మనకి, నెత్తళ్ళు సరిపోతాయి అనమాట. వంకాయ వేసుకుంటే స్వర్గాన్ని తాకుద్ది అనమాట. అందులో రంపలు జలుపుతూ ఉన్నాం కదా, అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం సూపర్ ఉందనమాట. నేను మాత్రం ఇలా వండేసాను, నాకు వచ్చినట్టు చెప్పాను ఫ్రెండ్స్. నెత్తల్లో ఏమనుకున్నా పర్వాలేదు. మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేసేయండి. వీటితో పకోడీలు కూడా వేస్తారు నాకు తెలుసు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఎలా వచ్చినా కానీ తినాలి కదా. ఇప్పుడు పాడైపోయింది అనుకో వంట, అప్పుడు వాళ్ళు తింటారు అనమాట. అది సర్లే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్, షేర్ అని చిన్న సబ్స్క్రైబ్ చేయండి. నేను మాత్రం కర్రీ వండేసుకుంటున్నాను జాయిగాను. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేస్తాను నేను, మనకి ఎప్పుడప్పుడు క్లీనింగ్ అయిపోవాలన్నమాట. అందుకే ఈసారి మాత్రం మామయ్య గారికి బాగా నచ్చింది నెత్తల కూర. ఎందుకంటే ఇందులో ఏ మసాలా వేయలేదు కదా, నేను మసాలాలు ఎక్కువ వేయను. మా ఇంట్లో ఎక్కువ మసాలాలు తినరు అనమాట, ఏ చికెన్ కూరలో మటన్ కూరలో తప్ప. ఇంత మసాలా వేసేస్తున్నాయి, గ్యాసులు పట్టేస్తున్నాయి కూడా బాబోయ్. గ్యాసులతో కూడా పడలేకపోతున్నాం. అందుకని ఫైనల్గా ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయినాయి. ఉల్లిపాయ ముక్కలు వేగాక అది వంకాయలు అనేది యాడ్ చేస్తాను అనమాట. వంకాయలు యాడ్ చేసేసాక కొంచెం మగ్గనిచ్చి నెత్తలు కూడా వేసేసాను. నెత్తలు వేసి కారం వేసాను అనమాట. రెసిపీ చెప్పమని చాలామంది అంటున్నారు. రెసిపీ చెప్తే ఉప్పు వేసి కారం వేసాను, కారం వేసి ఉప్పు వేసాను అంటే ఎవరు చూస్తలేదు కదా, నేను మాటలతో చెప్తున్నాను అనమాట. సర్లే ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి నెత్తల కూర తిన్నారో కామెంట్ చేసేయండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్. స్వర్గం అంచుల దాకా వెళ్ళొస్తారనమాట. నెత్తళ్ళు తిన్న వాళ్ళకి టేస్ట్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. వంకాయ నెత్తళ్ళు కోడిగుడ్లు కర్రీ. అలాగే నేనైతే కర్రీ వండేసాను. మేము మాత్రం సాల్ట్ మాత్రం ఉప్పు అనేది లాస్ట్నే యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్, ఫస్ట్ అనేది యాడ్ చేయను అనమాట. ఎందుకంటే ముక్కలకు పట్టేస్తుంది అది ఏ కూర అయినా సరే. ఫైనల్గా మేము వంకాయ నెత్తల కూర రెడీ అయిపోయింది. కాసేపు సిట్టింగ్ అయిపోయింది. అలాగే చవకగా నెత్తలు కూడా దొరికేసినాయి అనమాట. మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేసేయండి. అలాగే లైక్, షేర్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.